सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई बाबा,
సాయి బాబా 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 బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా బాబా సాయి 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 బాబా 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 బాబా బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా బాబా సాయి బాబా బాబా సాయి 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 బాబా బాబా సాయి బాబా
बाबा साईं 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 बाबा श्री
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయి సచ్చరిత్రము. బాబా ఆ ముదుసలి హాజీని మసీదులో కాలు పెట్టనీయవేళ ఎంతో మంది వచ్చి నిన్ను దర్శించిపోవచ్చున్నారు. ఆ హాజీని మాత్రం ఎందుకు ఆశీర్వదించవు? దానికి బాబా ఇట్లని జవాబిచ్చను. శ్యామ, ఇటువంటి విషయాలలో నీవింకా పసివాడవు. నీకు ఇవన్నీ అర్థం కావు. అల్లా ఒప్పుకొనిచ్చో నేనేమి చేయగలను? అల్లా మీ ఆ కటాక్షం లేనిదే ఈ మసీదులో పాదము పెట్టగలవారెవరు? సరే, నీవు వాని వద్దకు పోయి వానిని బారవీ బావి వద్దనున్న ఇరుకు కాలిబాటకు రాగలడేమో అడుగుము. శ్యామ పోయి హాజీని ఆ విషయం అడిగి
తిరిగి బాబా వద్దకు వచ్చి హాజీ అందులకు సమ్మతించనని చెప్పాను. 40,000 రూపాయలు 4 వాయిదాలలో ఇవ్వగలడేమో కనుగొని రమ్మని తిరిగి బాబా అడిగాను. శ్యామ వెంటనే పోయి హాజీ తాను 4 లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధంగానున్నానని జవాబు చెప్పాను. సరే, మరలా పోయి వానిని ఇట్లా అడుగుము, మసీదులో ఈనాడు మేకను కోసేదము, వానికి దాని మాంసం కావాలనో వృషములను కావాలనో కనుగొనము. బాబా వారి కొలంబ మసీదులో బాబా భిక్ష చేసి తెచ్చిన పదార్థములుంచడి మట్టి పాత్రలో ఉన్న చిన్న ముక్కతోనైనా సంతృష్టి చెందేనని శ్యామ ద్వారా హాజీ బదులుకు చెప్పాను. ఇది వినగానే బాబా మిక్కిలి కోపంతో మసీదులోని కొలంబా నీటి కుండలను బయటికి విసిరివేసి చిన్నగా చావడిలోనున్న హాజీ వద్దకు పోయి తన కఫ్ని పైకెత్తి పట్టుకుని తీవ్ర స్వరంతో, నన్ను గురించి ఏమనుకొనుచున్నావు? నీవేదో గొప్పవాడివని, పెద్ద హాజీవని గొప్పలిపోవచ్చు ఏమిటేమిటో వదులుచున్నావే. నా దగ్గర నీ ఆటలు, ఖురాను చదివి నీవు తెలుసుకున్నది ఇదేనా? మక్కా మదీనా యాత్రలు చేస్తాననే గర్వంతో నేనెవరో తెలుసుకోలేకున్నావు అనుచు ఏమేమో ఇంకనూ అతన్ని తిట్టి మసీదుకి మరలి వెళ్ళెను. బాబా ఆగ్రహావేశములను చూచి హాజీ గాబరాపడెను. ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పండ్లను కొని వాటిని హాజీకి పంపెను. తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి 55 రూపాయలు తీసి లెక్క పెట్టి హాజీ చేతిలో పెట్టెను. అప్పటి నుంచి హాజీని బాబా ప్రేమాధారములతో చూచుచూ భోజనమునకు పిలుచుచుండెను. హాజీ ఆనాటి నుండి తనకిష్టం వచ్చినప్పుడు మసీదులోనికి వచ్చిపోవుచుండెను. బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బులిచ్చుచుండెను. బాబా దర్బారులో అతను కూడా ఒకడయ్యను. పంచభూతములు బాబా స్వాధీనము. బాబాకు పంచభూతములు స్వాధీనములను తెలుపు 2 సంఘటనలను వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయమును ముగించెదను. ఒకనాడు సాయంకాలము షిరిడీలో గొప్ప తుఫాను సంభవించెను. నల్లని మేఘములు ఆకాశమును కప్పెను. గాలి తీవ్రంగా ఊచెను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతసేపటితో నేలంతయు జలమయమయ్యెను. పశు పక్షాది జీవకోటితో సహా జనులందరూ మిక్కిలి భయపడిరి. షిరిడీ గ్రామంలో కొలువై ఉన్న శని, శివపార్వతులు, మారుతి, ఖండోబ మొదలైన దేవతలెవరూ వారిని ఆదుకొనలేదు. కావున వారందరూ మసీదుకు వచ్చి బాబాను శరణిజొచ్చిరి. తుఫానును ఆపివేయడని బాబాను వేడుకొనిరి. ఆపదలోనున్న జనులను చూచి బాబా మనస్సు కరిగెను. వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా, ఆగు, నీ తీవ్రతను తగ్గించు, నెమ్మదించు అని గర్జించిరి. కొన్ని నిమిషములలో వర్షము తగ్గెను. గాలి వీచుట మానెను. తుఫాను ఆగిపోయెను. చంద్రుడు ఆకాశమున కనిపించెను. ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహములకు పోయిరి. ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నము దినులోని మంటలు అపరిమితముగా లేచెను. మంటలు మసీదు కప్పుకున్న దూలములకు తాగునట్లు ఎగయిచుండెను. మసీదులో కూర్చున్న వారికి ఏమీ చేయుటకు తోచలేదు. దునిలోని కట్టలు తగ్గింపుడని గాని, నీళ్లు పోసి మంటలు చల్లార్పుడని గాని బాబాకు సలహానిచ్చుటకు వారు భయపడుచుండిరి. వారి భయాందోళనను బాబా వెంటనే గ్రహించి తమ సటకాతో పక్కనున్న స్తంభంపై కొట్టుచు, దిగు దిగు, శాంతించుము అనిరి. ఒక్కొక్క సటకా దెబ్బకు కొంచెం కొంచెంగా చెప్పున మంటలు తగ్గిపోయి ధుని యథాపూర్వముగా మండసాగెను. భగవతారమైన శ్రీ సాయినాథుడు అట్టివారు. వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్య శరణాగతి వేడిన వారినెల్లా వారు కాపాడెదరు. ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ అధ్యాయములోని కథలను నిత్యము పారాయణ చేసెదరో వారు కష్టములన్నింటికీ విముక్తులగురు. అంతేకాక సాయి అందే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాత్కారం పొందెదరు. వారి కోరికలన్నీ నెరవేరి తుదకు ఏ కోరికలు లేని వారై ముక్తిని పొందెదరు. 11వ అధ్యాయము సంపూర్ణము. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై.
శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 12వ అధ్యాయము. ప్రస్తావన. కాకా మహాజని బాపూసాహెబ్ ధూమాలు నిమోన్కర్ భార్య, నాసిక్ నివాసియగు ములే శాస్త్రి రామభక్తుడైన డాక్టరు. ప్రస్తావన. శిష్టులను రక్షించుటకు, దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించినని సంగతి పూర్వోధ్యాయంలో తెలుసుకున్నాము. కానీ సద్గురుమూర్తుల కర్తవ్యము దానికి భిన్నమైనది. వారికి మంచివాడును చెడ్డవాడును ఒకరే. వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గం ప్రవర్తించినట్లు చేసెదరు. భవసాగరమును హరించుటకు వారు అగస్త్యులు వంటి వారు. అజ్ఞానమనే చీకటిని నశింపు చేయుటకు వారు సూర్యుని వంటి వారు. భగవంతుడు యోగుల హృదయమున నివసించును. వాస్తవంగా వారు భగవంతుడి కంటే వేరు కారు. సద్గురు శ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తుల క్షేమం కొరకు అవతరించిరి. జ్ఞానంలో నుతుష్టులై దైవ తేజస్సుతో ప్రకాశించు వారు అందరినీ సమానంగా ప్రేమించేవారు. వారికి దేనియందు అభిమానం లేకుండెను. శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీర్లు అందరూ వారికి సమానమే. వారి పరాక్రమమును వినుడు. భక్తుల కొరకు తమ పుణ్యంనంతయు వేయపరిచి ఎప్పుడూ వారి సహాయము చేయుటకు సిద్ధంగా ఉండువారు. వారికి ఇచ్చలేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండ్రి. వారి వంతు రానిదే వారు బాబాను స్మరించేవారు కారు. వారి లీలలు ఎరుగుట కూడా తటస్థించదు. మరి అట్టి వారికి బాబాను దర్శించుకునవలన బుద్ధి ఎట్లు పుట్టును? కొందరు బాబాను దర్శింపవలననుకుండ్రి. కానీ బాబా మహాసమాజందు లోపల వారికి అవకాశం కలగలేదు. బాబాను దర్శించవలన కోరికలు కల వారనేకులు ఉన్నారు. కానీ వారి కోరికలు నెరవేరలేదు. అట్టి వారు విశ్వాసంతో బాబా లీలను వినినచో దర్శనం వల్ల కలుగు సంతృష్టిని పొందెదరు. కొందరు అదృష్టవశమున వారి దర్శనం చేసుకున్నను బాబా సన్నిధిలో ఉండవలనని అనుకునేనను అతడు ఉండలేకుండ్రి. ఎవరును తమ ఇష్టానుసారము షిరిడీ పోలేకుండ్రి. అతడు ఉండుటకు ప్రయత్నించినను ఉండలేకుండ్రి. బాబా ఆజ్ఞ ఎంతవరకు కలదో అంతవరకే వారు షిరిడీలో ఉండగలరి. బాబా పొమ్మన వెంటనే షిరిడీ విడవవలసి వచ్చుచుండెను. కాబట్టి సర్వము బాబా ఇష్టం పైనే ఆధారపడి ఉండును. కాకా మహాజని. ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీకి పోయిను. అతడు ఒక వారం రోజులుండి గోకులాష్టమి ఉత్సవం చూడవలననుకొనెను. బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లనరి, ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు? ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపడెను. కానీ ఏదో జవాబు ఇవ్వవలేను కదా. బాబా ఆజ్ఞ ఎప్పుడైనా అప్పుడే పోయేదనని కాకా జవాబు ఇచ్చెను. అందులకు బాబా ఇట్లనెను, రేపు పొమ్ము. బాబా ఆజ్ఞ అనుల్లంఘనీయము. అవునా, అట్లానే చేయవలసి వచ్చును. అందుచే ఆ మరుసటి దినమే కాకా మహాజని షిరిడీ విడిచెను. బొంబాయిలో తన ఆఫీసుకు పోగానే వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకుని ఉన్నట్లు తెలిసెను. ఆఫీస్ మేనేజరు హఠాత్తుగా జబ్బుపడెను. కావున కాకా మహాజని ఆఫీసులో ఉండవలసిన అవసరం ఏర్పడెను. ఈ విషయమే యజమాని షిరిడీలో ఉన్న కాకా మహాజనికి ఒక ఉత్తరం కూడా వ్రాసెను. అది కొన్ని రోజుల తర్వాత తిరుగు టపాలో బొంబాయి చేరినది. బాపూసాహెబ్ ధూమాలు. పైదానికి భిన్నమగు కథనిప్పుడు వినుడు. ప్లేడర్ వృత్తిలో ఉండిన బాపూసాహెబ్ ధూమాలు ఒకసారి కోర్టు పనిపై నీపాడు పోవుచుండెను. దారిలో దిగి షిరిడీకి పోయిను. బాబా దర్శనం చేసుకున్న వెంటనే నీపాడు పోవని సెలవు కోరిను. కానీ బాబా అనుజ్ఞ ఇవ్వలేదు. షిరిడీలోని ఇంకొక వారం ఉండినట్లు చేసెను. ఆ తర్వాత అతడు బాబా వద్ద సెలవు పొంది నీపాడు చేరగా అక్కడ మేజిస్ట్రేటుకు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడినని తెలిసెను. తర్వాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగెను. 4 మేజిస్ట్రేట్లు దాన్ని విచారించిరి. తుట్టతుదకు ధూమాల్ దాన్ని గెలిచెను. అతని కక్షదారు విడుదలైను. నిమోన్కర్ భార్య. నిమోన్ గ్రామము వతందారుడు గౌరవ్ మేజిస్ట్రేట్ నగు నానాసాహెబ్ నిమోన్కరు తన భార్యతో షిరిడీలో కొంతకాలం ఉండెను. ఆ దంపతులు తమ సమయమంతయు మసీదులోనే గడుపుచూ బాబా సేవ చేయుచుండ్రి. బేలాపూర్లో ఉన్న వారి కుమారుడు జబ్బుపడినట్లు కబురు వచ్చును. బేలాపూర్ పోయి తన కుమారుణ్ణి, అక్కడున్న తన బంధువులను చూచి అక్కడ కొన్ని దినములుండవలనని తల్లి అనుకొనెను. కానీ బేలాపూర్ పోయి ఆ మరుసటి దినంకే షిరిడీ తిరిగి రావాలని భర్త చెప్పెను. ఆమె సందిగ్ధంలో పడెను. ఏమి చేయుటకు తోచలేదు. ఆమె దైవమైన
శ్రీ సాయినాథుడే ఆమెనప్పుడు ఆదుకొనెను. బేలాపూర్ పోవటకు ముందు ఆమె బాబా దర్శనంకి వెళ్ళెను. అప్పుడు బాబా సాటేవాడ ముందర నానాసాహెబ్ మొదలగు వారితో ఉండెను. ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి బేలాపూర్ పోవటకు అనుమతినిమ్మని కోరెను. అప్పుడు బాబా ఆమెతో ఇట్లు చెప్పెను, వెళ్ళుము, ఆలస్యం చేయవద్దు, హాయిగా బేలాపూర్లో 4 రోజులుండ్రా. నీ బంధువులందరినీ చూసి నింపాదిగా షిరిడీకి రమ్ము. బాబా మాటలు ఎంత సమయానుకూలంగా నుండినో గమనించుడు. నిమోన్కరు ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దు చేసెను. నాసిక్ నివాసకు మూలే శాస్త్రి పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మణుడు, నాసిక్ నివాసి. ఆయన షడ్శాస్త్ర పారంగతుడు, జ్యోతిష్ సాముద్రిక శాస్త్రంలో దిట్ట. అతడు నాగపూర్కు చెందిన కోటీశ్వరుడగు బాబూసాహెబ్ బూటీని కలుసుకున్నట్టుకు షిరిడీ వచ్చెను. బూటీని చూచిన పిదప బాబా దర్శనంకే పోయెను. బాబా తన డబ్బుతో మామిడి పండ్లను కొన్ని పలహారపు వస్తువులను కొని మసీదులో నున్న వారందరికీ పంచిపెట్టుచుండెను. మామిడి పండును మా బాబా ఒక చిత్రమైన విధంగా అన్ని వైపులా నొక్కిడివారు. తినువారు ఆ పండును నోట పెట్టుకొని చప్పరించగానే రసమంతయు నోటిలోనికి పోయి తొక్క టెంక మిగిలిడివి. అరటి పండును నొలిచి గుజ్జుని భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా తమ వద్ద ఉంచుకునేవారు. మూలే శాస్త్రి సాముద్రికం తెలిసిన వాడగుర్చే పరీక్షించుటకే బాబా చేయి చాచుడని అడిగెను. బాబా దాన్ని అసలు పట్టించుకొనక 4 అరటి పండ్లు అతని చేతిలో పెట్టి తర్వాత అందరూ వాడా చేరిరి. మూలే శాస్త్రి స్నానము చేసి మడిబట్టలు కట్టుకొని అగ్నిహోత్రము మొదలైనవి ఆచరించుటకు మొదలెడెను. బాబా మామూలుగానే లెండి తోటకు బయలుదేరెను. మార్గ మధ్యమున బాబా హఠాత్తుగా గేరు అంటే ఎర్ర రంగు తయారుగా నుంచుడు. ఈనాడు కాషాయ వస్త్రమును ధరించెదను అనెను. ఆ మాటలు ఎవరికీ బోధపడలేదు. కొంతసేపటికి బాబా లెండి తోట నుంచి తిరిగి వచ్చెను. మధ్యాహ్న హారతి కొరకు సర్వము సిద్ధమైను. మధ్యాహ్నం హారతికి తనతో వచ్చిదిరా అని మూలే శాస్త్రిని పూటి అడిగెను. సాయంకాలం బాబా దర్శనం చేసుకున్నదని శాస్త్రి బదులు చెప్పెను. అందులో బాబా తన ఆసనంపై కూర్చుండెను. భక్తులు వారికి నమస్కరించిరి. హారతి ప్రారంభమైను. బాబా నాసిక్ బ్రాహ్మణు వద్ద నుంచి దక్షిణ తెప్పనెను. బూటి స్వయంగా దక్షిణ తెచ్చుటకే పోయెను. బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతడు ఆశ్చర్యపడెను. తనలో తానిట్లా అనుకొనెను, నేను అగ్నిహోత్రును, బాబా గొప్ప మహాత్ముడే కావచ్చును, కానీ నేనాయన అశ్రితుని కానే, వారికి నేనెందుకు దక్షిణ ఇవ్వలను? సాయిబాబా అంతటి మహాత్ముడు బూటి వంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడుగుడిచి అతడు కాదనలేకపోయెను. తన అనుష్ఠానమును మధ్యలోనే ఆపి బూటితో మసీదుకు బయలుదేరెను. మడితోనున్న తాను మసీదులో అడుగెడినా మైలుపడిపోవుదనని భావించి మసీదు బయటే దూరంగా నిలబడి బాబాపై పువ్వులు విసిరిను. హఠాత్తుగా బాబా స్థానంలో గతించిన తన గురువగు గోలప్ స్వామి కూర్చొని ఉండెను. అతడు ఆశ్చర్యపోయెను. అది కళ నిజమా అని సందేహపడెను. తనను తాను గిల్లుకొని మళ్ళీ చూచెను. తాను పూర్తి జాగ్రత్తావస్థలోనే ఉన్నాడు. భ్రాంతి అగుటకు వీలు లేదు. ఆయనతో ఏనాడో గతించిన తన గురువు అతడికి ఎట్లా వచ్చును? అతనికి నోట మాట రాకుండెను. తుదకు సందిగ్ధములన్నీ విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదంపై పడి లేచి చేతులు జోడించి నిలబడెను. తక్కిన వారందరూ బాబా హారతి పాడుచుండగా మూలే శాస్త్రి తన గురునామమును ఉచ్చరించుచుండెను. తాను అగ్రకులమునకు చెందినవాడను, పవిత్రునను అభిజాత్యమును వదిలిపెట్టి తన గురుని పాదంపై పడి సాష్టాంగ నమస్కారం అనర్చి కళ్ళు మూసుకొనెను. లేచి కళ్ళు తెరిచి చూసేసరికి వానిని దక్షిణ అడుగుచూ సాయిబాబా కనిపించెను. బాబా వారి ఆనంద రూపమును, ఊహకందని వారి శక్తిని చూచి మూలే శాస్త్రి మైమర్చెను. మిక్కిలి సంతృష్టి చెందెను. అతని నేత్రములు సంతోష భాషములతో నిండెను. మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ ఒసకెను. తన సందేహం తీరిందనియు తనకు గురు దర్శనమైందనియు చెప్పెను. బాబా యొక్క ఈ ఆశ్చర్యకరమైన లీలను గాంచిన వారందరూ ఆశ్చర్యవందరు. గేరుతేండు కాషాయ వస్త్రం ధరించినను అంతకు ముందు బాబా పలికిన మాటలకు అర్థమును అప్పుడు వారు గ్రహించిరి. సాయి యొక్క లీలను ఆశ్చర్యకరములు. రామభక్తుడైన డాక్టరు ఒకనాడొక మమతదారు తన స్నేహితుడు డాక్టర్తో కలిసి షిరిడీకి వచ్చెను.
షిరిడి బయలుదేరేటికి ముందు తన మిత్రునితో ఆ డాక్టరు తన ఆరాధ్య దైవము శ్రీరాముడనియు తాను షిరిడీకి పోయి ఒక మహమ్మదీయునికి నమస్కరించట్లేదనియు చెప్పెను. అక్కడ షిరిడీలో బాబాకు నమస్కరించమని ఎవ్వరూ బలవంత పెట్టరనియు కలిసి సరదాగా గడుపుటకు తనతో రావాలనియు మమ్మల్తారు కోరెను. దానికి ఆ డాక్టరు సమ్మతించెను. షిరిడీ చేరి బాబాను చూచుటకు వారు మసీదుకు పోయిరి. అందరికంటే ముందు డాక్టరు బాబాకు నమస్కరించట చూచి అందరూ ఆశ్చర్యపడ్రి. తన మనోనిశ్చయమును మార్చుకొని ఒక మహమ్మదీయునికి ఎట్లు నమస్కరించుతవని అందరూ అడిగిరి. తన ఇష్టదైవమగు శ్రీరాముడు ఆ గద్దెపైన తనకు కనిపించడిచే వారి పాదముపై సాష్టాంగ నమస్కారం మొనర్చితనని డాక్టరు బదులెన్నో. అతడు అట్లనే తిరిగి చూడగా అక్కడ సాయిబాబానే కనిపించెను. ఏమీ తోచక అతడు ఇది స్వప్నమా ఏమి, వారు మహమ్మదీయుడు ఎట్లు, వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషుడు అని నుడివెను. ఆ మరుసటి దినమే డాక్టరు ఏదో దీక్ష వహించి ఉపవాసం ఉండెను. బాబా తనను అనుగ్రహించే వరకు మసీదుకు పోనను నిశ్చయంతో మసీదుకు వెళ్ళటం మానెను. ఇట్లు 3 రోజులు గడిచెను. 4వ దినమున తన ప్రియ స్నేహితుడకు కాందేశ్ నుండి రాగా వానితో కలిసి మసీదులో బాబా దర్శనంకై తప్పక మసీదుకు పోవలసి వచ్చెను. బాబాకు నమస్కరించగానే బాబా అతనితో ఎవరైనా వచ్చి నిన్నిక్కడ రమ్మని పిలిచితరా ఏమి, ఇట్లు వచ్చితివి అని ప్రశ్నించెను. ఆ ప్రశ్న డాక్టర్ మనసును కదిలించెను. ఆనాటి రాత్రియే నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అన్వేషణమైన ఆనందాన్ని అనుభవించెను. ఆ తర్వాత అతడు తన ఊరికి పోయినను ఆ ఆనందానుభూతి 15 దినముల వరకు అట్లే ఉండెను. ఆ ప్రకారంగా అతనికి సాయిబాబా యందు భక్తి అనేక రెట్లు వృద్ధి పొందెను. పై కథల వలన, ముఖ్యంగా మూలేశాస్త్రి కథల వలన నేర్చుకున్న నీతి ఏమన్నా, మనము మన గురువునందే అనన్యమైన నిశ్చల విశ్వాసం ఉంచవలను. వచ్చే అధ్యాయంలో మరికొన్ని సాయిలీలు చెప్పుదను. 12వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరితము 13వ అధ్యాయం. మాయ యొక్క అనంత శక్తి. భీమాజీ పాటిల్, బాలా గణపతి షింపి, బాపు సాహెబ్ బూటి, ఆనంది స్వామి, కాకా మహాజని, హార్దా నివాసి, దత్తోపంత్, ఇంకొక 3 వ్యాధులు. మాయ యొక్క అనంత శక్తి. బాబా మాటలు క్లుప్తముగాను భావగర్భితముగాను అర్థపూర్ణముగాను శక్తివంతముగాను సమతూకముతోనూ ఉండేవి. వారు ఎప్పుడూ తృప్తిగా నిశ్చింతగా ఉండేవారు. బాబా ఇట్లన్నరి, నేను ఫకీరునైనప్పటికీ ఇల్లు వాకిలి భార్యా బిడ్డలు తదితర బాధల బందీలేవీ లేకుండా ఎక్కడికి కదలక ఒకచోట కూర్చుని ఉన్నప్పటికీ తప్పించుకొనలేని మాయ నన్నును బాధించుతున్నది. నేను నన్ను మరచినను ఆమెను మరువలేకున్నాను. ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుతున్నది. హరి యొక్క ఆ ఆదిమాయ బ్రహ్మాదులనే చికాకు పరుచుతుండగా నా వంటి దుర్బలుడైన ఫకీరనగా ఎంత? హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకొనుట సాధ్యం. నిరంతరం హరిభజనయే దానికి మార్గం. మాయాశక్తిని గూర్చి బాబా ఆ విధముగా పలికెను. మహాభాగవతములో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపములని ఉద్ధవునకు చెప్పి ఉన్నాడు. తన భక్తుల మేలు కొరకు బాబా ఇంకా ఏమి చెప్పి ఉన్నారో వినడు. ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపములు క్షీణించినవో వారే నన్ను భజించుట ఎందు తత్పరులై నన్ను ఎరగగలరు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుండిన 7 సముద్రములు దాటించెదను. ఈ మాటలు విశ్వసింపుము, తప్పక మేలు పొందిదవు. పూజాతంతులతో నాకు పని లేదు. షోడశోపచారములు కానీ అష్టాంగ యోగములు కానీ నాకు అవసరం లేదు. భక్తి ఉన్న చోటనే నా నివాసము. ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమము కొరకు బాబా ఏమి చేసినో వినుడు. భీమాజీ పాటిల్. పూనా జిల్లా జిన్నర్ తాలూకా నారాయణగాం వాస్తవ్యుడు భీమాజీ పాటిల్. 1909వ సంవత్సరంలో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురయ్యను. తుదకు అది క్షయవ్యాధిగా పరిణమించెను.
అన్ని రకముల ఔషధములను వాడిన కానీ ప్రయోజనము లేకుండెను. ఇక ఆశలన్నీ వదులుకొని, ఓ భగవంతుడా, ఇక నీవే నాకు దిక్కు, నన్ను కాపాడు అని ప్రార్థించాను. మన పరిస్థితులు బాగుండునంత వరకు మనము భగవంతుని తలచము అన్న సంగతి అందరికీ తెలిసినదే. కష్టములు మనలను ఆవరించుతున్నప్పుడు మనము భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకునేదము. అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించెను. ఆ తర్వాత తన అనారోగ్య విషయమై బాబా భక్తుడకు నానాసాహెబ్ చందోర్కర్తో సలహా చేయవలనని ఆలోచన కలిగాను. వెంటనే తన జబ్బు యొక్క వివరములన్నీ తెలుపుతూ ఆయనకు ఒక లేఖ వ్రాసి అతని అభిప్రాయం అడిగాను. బాబా పాదములపై పడి బాబాను శరణు వేడుకొనుట ఒక్కటే ఆరోగ్యమునకు సాధనమని నానాసాహెబ్ చందోర్కర్ జవాబు వ్రాసెను. అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి షిరిడీకి పోవుటకు ఏర్పాట్లన్నీ చేసుకొనెను. అతనిని షిరిడీకి తెచ్చి మసీదులోనున్న బాబా ముందు కూర్చుండబెట్టేది. నానాసాహెబ్ శ్యామ కూడా అచ్చటనే ఉండేది. ఆ జబ్బు వారిని గత జన్మలోని పాపకర్మల ఫలితమని, అతని విషయంలో తాను జోక్యం చేసుకునదలుచట లేదని బాబా చెప్పాను. కానీ రోగి తనకు వేరే దిక్కు లేదనియు, అందుచే చివరకు వారి పాదములను ఆశ్రయించుతుననియు మొరపెట్టుకొని వారి కటాక్షమునకే వేడుకొనెను. అతని ప్రార్థనకు బాబా హృదయము కరిగెను. అప్పుడు బాబా అతనితో ఇట్లన్నది, ఊరడిల్లుము, నీ ఆతురతను పారద్రోలుము, నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడ బాధలున్నవారైనను ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నీ నిష్క్రమించి సంతోషమునకు దారి తీయను. ఇతడి పకీరు మిక్కిలి దయార్ద హృదయుడు, వారి రోగము తప్పక బాగు చేయను. ఈ పకీరు అందరి ప్రేమతోనూ దయతోనూ కాపాడును. అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడును. ప్రతి 5 నిమిషములకు రక్తము గ్రక్కుచుండిన ఆ రోగి బాబా సముఖమున ఒక్కసారైనను రక్తము గ్రక్కలేదు. బాబా వానిని దయతో కాపాడేదనను అభయమిచ్చిన వెంటనే రోగము నయమగుట ప్రారంభించెను. వానిని భీమాబాయి ఇంటిలో బస చేయమని బాబా చెప్పాను. భీమాబాయి వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైనది కానీ ఆరోగ్యమైనది కానీ కాదు. కానీ బాబా ఆజ్ఞ జవదాటరానిది. అతడు షిరిడీలో ఉండినప్పుడు బాబా అతనికి 2 స్వప్నానుభవములనిచ్చి వాని రోగము కుదిర్చెను. మొదటి స్వప్నంలో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంఠోపాఠము చేయకుండుటచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించెను. రెండవ స్వప్నంలో వాని ఛాతీపై పెద్ద బండను వేచి క్రిందకు మీదకు త్రోయుటచే మిక్కిలి బాధను అనుభవించెను. స్వప్నంలో పడిన ఈ బాధలతో వాని జబ్బు నయమై వాడు ఇంటికి పోయెను. ఆ తర్వాత అతడు అప్పుడప్పుడు షిరిడీకి వచ్చుచుండెను. బాబా తనకు చేసిన మేలును జ్ఞప్తి అందుకొని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారములు చేయుచుండెను. బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమీ కాంక్షించేవారు కారు. వారికి కావలసిన ఏమన భక్తులు తాము పొందిన మేలును జప్తి అందించుకొని అచంచలమైన నమ్మకమును భక్తిను కలిగి ఉండేటయే. మహారాష్ట్ర దేశములో నెలకొకసారి పక్షమునకొకసారి కానీ ఇళ్లలో సత్యనారాయణ వ్రతము చేయుట సాంప్రదాయము. కానీ భీమాజీ పాటిలు ఆ సత్యనారాయణ వ్రతమునకు మారుగా కొత్తగా సాయి సత్యవ్రతమును తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించెను. బాలాగణపతి షింపి అనేవాడు బాబా భక్తుడు. ఒకసారి అతడు మలేరియా జబ్బుచే మిగుల బాధపడాను. అన్ని రకముల ఔషధములు కషాయములు పుచ్చుకొనెను. కానీ నిష్ప్రయోజనమయ్యను. జ్వరము కొంచెమైనా తగ్గలేదు. షిరిడీకి పరిగెత్తెను. బాబా పాదములపై పడెను. బాబా వారిని లక్ష్మీ మందిరం ముందనున్న నల్ల కుక్కకు పెరుగన్నము కలిపి పెట్టమని చెప్పాను. ఈ వింత రోగ నివారణ ఉపాయము నెట్లు నెరవేర్చలను బాలాకు తెలియకుండెను. ఇంటికి పోగా అతట అన్నము పెరుగు సిద్ధముగా ఉండుట చూచెను. రెంటినీ కలిపి లక్ష్మీ మందిరము వద్దకు వచ్చెను. అతడొక నల్లని కుక్క తోక ఆడించుకొనుచు కనిపించెను. పెరుగన్నము కుక్క ముందర పెట్టాను. కుక్క దానిని తినెను. అంతటితో బాలాగణపతి మలేరియా జబ్బు శాశ్వతముగా పోయెను. బాబూసాహెబ్ బూటీ ఒకనొకప్పుడు బాబూసాహెబ్ బూటీ జిగట విరోచనములతోనూ వమనములతోనూ బాధపడుచుండెను. అతని అలమారు నిండా మంచి మంచి మందులుండెను. కానీ అవేమీ గుణమివ్వలేదు. విరోచనము వల్లనూ వమనముల వల్లనూ బాబూసాహెబ్ బాగా నీరసించెను. అందుచే బాబా దర్శనమునకై మసీదుకు కూడా పోలేకుండెను. బాబా అతనిని మసీదుకు రమ్మని కబురు పంపి అతడు రాగానే తమ ముందు కూర్చుండబెట్టుకొని
తమ చూపుడు వేలు ఆడించుచు, జాగ్రత్త, నీవిక విరోచనము చేయకూడదు, వమనము కూడా ఆగవలెను అనను. బాబా మాటల సత్తువను గనుడు వెంటనే ఆ 2 వ్యాధులు పారిపోయాను. బూటీ జబ్బు కుదిరేను. ఇంకొకప్పుడు బూటికి కలరా సోకెను. తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను. డాక్టర్ పిళ్ళే అను వైద్యుడు అన్ని ఔషధములను ప్రయత్నించెను, కానీ రోగము కుదరలేదు. బాబు సాహెబ్ అప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధము పుచ్చుకొనినచో తనకు దాహము పోయి జబ్బు కుదురునని సలహా అడిగాను. బాదాం పప్పు, పిస్తా, ఆక్రోటు నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి పుచ్చుకొనినచో రోగము కుదురునని బాబా చెప్పాను. ఇది జబ్బు మరింత హెచ్చునని ఏ డాక్టర్ అయినా చెప్పును. కానీ బాబు సాహెబ్ బాబా ఆజ్ఞను శిరసా వహించెను. పాలతో తయారు చేసిన దానిని సేవించెను. విచిత్రముగా రోగము వెంటనే కుదిరెను. ఆళంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనమునకే షిరిడీకి వచ్చాను. అతనికి చెవిపోటు ఎక్కువగా ఉండి నిద్ర పట్టకుండాను. శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాను, కానీ వ్యాధి నయము కాలేదు. బాధ ఎక్కువగా నుండెను. ఏమి చేయుటకు తోచకుండెను. తిరిగిపోయినప్పుడు బాబా దర్శనమునకే వచ్చాను. అతని చెవిపోటు తగ్గుటకు ఏదైనా చేయమని శ్యామ ఆ సన్యాసి తరపున బాబాను వేడుకొనెను. బాబా అతనిని ఇట్లా ఆశీర్వదించెను. అల్లా అచ్చా కరేగా, భగవంతుడు నీకు మేలు చేయను. ఆ సన్యాసి పూనా చేరి 1 వారం రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తరము వ్రాసెను. ఆ ఉత్తరములో తన చెవిపోటు తగ్గినని, కానీ ఇంకనూ వాపు తగ్గలేదని వ్రాసెను. వాపు పోగొట్టుకున్నటకే శస్త్రచికిత్స చేయించుకుని వల్లని బొంబాయి వెళ్ళెను. డాక్టర్లు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పారు. బాబా వాక్కుకున్న శక్తి అంత అద్భుతమైనది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ धनी शरत बाबू जी की जय. కాకా మహాజని అని ఇంకొక భక్తుడు కలడు. అతడు నీళ్ల విరోచనముతో బాధపడుచుండెను. బాబా సేవ కాటము లేకుండానట్లు ఒక చెంబుడు నీళ్లు పోసుకొని దానిని మసీదులోని ఒక మూల పెట్టుకునేను. అవసరం వచ్చేప్పుడల్లా పోవుచుండెను. సర్వజ్ఞుడైన బాబాతో నేమియూ చెప్పనక్కరలేదనియు, బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చుననియు కాకా నమ్మాను. మసీదు ముందర రాళ్ళు తాపన చేయుటకు బాబా సమ్మతించాను. కావున పని ప్రారంభమైన వెంటనే బాబా కోపొద్దుటే దగ్గరగా నడిచాను. అందరూ పరిగెత్తి పారిపోయిరి. కాకా కూడా పరుగిడ మొదలెడెను. కానీ బాబా అతన్ని పట్టుకుని అచ్చట కూర్చుండబెట్టెను. ఈ సందడిలో ఎవరో వేరుశనగపప్పుతో చిన్న సంచిని అచ్చట విడిచి పారిపోయిరి. బాబా ఒక పిడికెడు శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టును ఉదివైచి శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినమనెను. చిట్టుట, శుభ్రపరచుట, తినుట ఒకేసారి జరుగుచుండెను. బాబా కొంత పప్పును తినెను. సంచి ఒత్తది కాగానే నీళ్లు తీసుకుని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించెను. కాకా కుండతో నీళ్లు తెచ్చెను. బాబా కొన్ని నీళ్లు త్రాగి కాకాను కూడా త్రాగమనెను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ నీళ్ల విరేచనములు ఆగిపోయినవి. ఇప్పుడు నీవు రాళ్ళు తాపన చేయి పని చూసుకొనవచ్చును. అంతలో పారిపోయిన వారందరూ తిరిగి మసీదు చేరిరి. పని ప్రారంభింపబడెను. విరేచనములు ఆగిపోవుటచే కాకా కూడా వారితో కలిసెను. నీళ్ల విరేచనములకు వేరుశనగపప్పు ఔషధమా? వైద్య శాస్త్ర ప్రకారము వేరుశనగపప్పు విరేచనములను హెచ్చించును గాని తగ్గించలేదు. ఇందు నిజమైన ఔషధము బాబా యొక్క వాక్యే. హార్దా నివాసి దత్తోపంతు హార్దా గ్రామ నివాసి. అతడు కడుపు నొప్పితే 14 సంవత్సరములు బాధపడెను. ఏ ఔషధము వానికి గుణమునివ్వలేదు. అతడు బాబా కీర్తి వినెను. వారు జబ్బులను దృష్టి చేతనే బాగు చేసేదరన్న సంగతి తెలుసుకుని షిరిడీకి పోయి బాబా పాదములపై పడెను. బాబా అతనిని దయాదృష్టితో ఆశీర్వదించెను. బాబా అతని తలపై తమ హస్తము నుంచి ఊదీ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించగానే అతనికి గుణమిచ్చెను. ఆ జబ్బు వలన తిరిగి అతడు ఎన్నడూ బాధపడలేదు. ఇంకొక 3 వ్యాధులు. మాధవరావు దేశపాండే మూల వ్యాధిచే బాధపడెను. సోనాముఖి కషాయమును బాబా వానికి ఇచ్చెను. ఇది వానికి గుణమిచ్చెను. 2 సంవత్సరముల పిమ్మట జబ్బు తిరగదోడెను. మాధవరావు ఇదే కషాయమును బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకొనెను.
కానీ వ్యాధి అధికమాయను. తిరిగి బాబా ఆశీర్వాదముతో నయమయ్యను. కాకా మహాజని అన్నగారైన గంగాధర పంతు అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడెను. బాబా కీర్తి విని షిరిడీకి వచ్చెను. కడుపు నొప్పి బాగు చేయమని బాబాను వేడెను. బాబా వాని కడుపును తమ హస్తముతో స్పృశించి భగవంతుడే బాగు చేయగలడనెను. అప్పటి నుండి అతని కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమయ్యను. ఒకప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ కడుపు నొప్పితో మిగుల బాధపడెను. ఒకనాడు రాత్రింబవళ్ళు ఆ బాధతో సతమతమయ్యను. డాక్టర్లు మందులు ఇంజెక్షన్లు ఇచ్చిరి, కానీ అవి ఫలించలేదు. అప్పుడు అతడు బాబా వద్దకు వచ్చెను. బాబా ఆశీర్వదించెను. వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయెను. ఈ కథలన్నీ నిరూపించినదేమన్నా, అన్ని వ్యాధులు బాగగుటకు అసలైన ఔషధము బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములు మాత్రమే కానీ ఔషధములు కావు. 13వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 14వ అధ్యాయము. ప్రస్తావన. నాందేడు పట్టణ నివాసి అగు రతాంజీ దక్షిణ మీమాంస. దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన. ప్రస్తావన. గత అధ్యాయములో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదముచే అనేకమైన అసాధ్య రోగములెట్లో అన్యాయమయ్యనో వర్ణించితిమి. ఈ అధ్యాయములో రతాంజీ వాడియా అను వానిని బాబా ఆశీర్వదించి సంతానం ఎట్లు కలుగజేసినో వర్ణించేదము. ఈ యోగీశ్వరుని జీవితము లోపల వెలుపల కూడా సహజముగా అత్యంత మధురముగా నుండెను. వారు నడిచిన, భుజించిన, మాట్లాడిన, ఏ పని చేసినను అన్నీ మధురముగా నుండును. వారి జీవితము మూర్తి భవించిన ఆనందము. శ్రీ సాయి తమ భక్తులు నెత్తియుంచుకును నిమిత్తము వానిని చెప్పిరి. భక్తులు చేయవలసిన పనులు ననేక కథల రూపముగా బోధించిరి. క్రమముగా నవి అసలైన మతమునకు మార్గమును చూపును. ప్రపంచంలోని జనులందరూ హాయిగా నుండవలనని బాబా ఉద్దేశము. కానీ వారు జాగ్రత్తగా నుండి జీవితాశయము అనగా ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవలనని వారి ఉద్దేశము. గత జన్మల పుణ్యము కొలది మనకు మానవ జన్మ లభించినది కాబట్టి దాని సహాయముతో భక్తిని అవలంబించి దానివల్ల జన్మరహిత్యమును పొందవలెను. కనుక మనం ఎప్పుడును బద్దకించరాదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా నుండి జీవితాశయమును దాని ముఖ్యోద్దేశమైన మోక్షమును సంపాదించవలెను. ప్రతి నిత్యము సాయి లీలలు వినినచో నీవు శ్రీ సాయిని చూడగలవు. నీ మనసున వారిని రాత్రింబగలు జ్ఞప్తించుకునుము. ఈ ప్రకారముగా శ్రీ సాయిని అవగాహనము చేసుకున్నసో నీ మనసులోని చంచలమంతము పోవును. ఇటులే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోదువు. నాందేడు పట్టణ నివాసి రతాంజీ. ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించేదము. నైజాం ఇలాకాలోని నాందేడులో పార్సీ వర్తకుడు ఒకడుండెను. అతని పేరు రతాంజీ. షాపూర్జీ వాడియా. అతడు చాలా ధనమును ఆర్జించెను. పొలములు, తోటలు సంపాదించెను. పశువులు, బండ్లు, గుర్రములు మొదలగు ఐశ్వర్యంతో తొలుతూగుచుండెను. బయటకు చూచుటకు చాలా సంతోషముగా కనిపించేవాడు. కానీ లోపల వాసముగా నట్లుండేవాడు కాడు. ఈ లోకమునందు పూర్తి సుఖముగా నున్న వారొక్కరూ లేరు. ధనికుడగు రతాంజీ కూడా ఏదో చింతలో నుండెను. అతడు ఔదార్యము గలవాడు, దాన ధర్మములు చేయువాడు, బీదలకు అన్నదానము, వస్త్రదానము చేయుచుండువాడు, అందరికి అన్ని విధముల సహాయము చేయుచుండేవాడు. చూచిన వారందరూ అతడు మంచివాడు, సంతోషముగానున్నాడని అనుకునిరి. కానీ రతాంజీ చాలా కాలం వరకు సంతానము లేకపోవచ్చే నిరుత్సాహి అయి ఉండేను. భక్తి లేని హరికథ వలె, వరుస లేని సంగీతము వలె, జంధ్యము లేని బ్రహ్మను వలె, ప్రపంచ జ్ఞానము లేని శాస్త్రవేత్త వలె, పశ్చాత్తాపము లేని యాత్ర వలె, కంఠాభరణం లేని అలంకారము వలె రతాంజీ జీవితము పుత్ర సంతానము లేక నిష్ప్రయోజంగాను కళావిహీనంగాను ఉండేను. రతాంజీ ఎల్లప్పుడూ ఈ విషయంను గూర్చి చింతించుచుండెను. రతాంజీ తనలో తాను ఇట్లా అనుకునేను, భగవంతుడు ఎన్నడైనా సంతృష్టి చెంది పుత్ర సంతానము కలుగజేయడా?
మనసు నందందలి ఈ చింతతో అతడు ఆహారమునందు రుచి కోల్పోయాను. రాత్రింబవలు తనకు పుత్ర సంతానము కలుగునా లేదయను నాతురతో నుండేవాడు. దాసగుణ మహారాజు నందు గొప్ప గౌరవము కలిగి ఉండేవాడు. ఒకనాడు దాసగుణ మహారాజును కలిసి ఆయనతో తన మనసులోని కోరికను చెప్పాను. దాసగుణ అతనికి షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చాను. బాబాను దర్శించమనేను. బాబా ఆశీర్వాదము పొందమనేను. సంతానము కొరకు వేడుకొనమనేను. రతాంజీ దీనికి సమ్మతించాను. షిరిడీకి వెళ్ళుటకు నిశ్చయించాను. కొన్ని దినముల తర్వాత షిరిడీకి వెళ్ళాను. బాబా దర్శనము చేశాను. బాబా పాదముల మీద పడాను. ఒక బుట్టలో చక్కని పూలమాలను తెచ్చి దానిని బాబా మెడలో వేసి ఒక గంపలో పండ్లను బాబాకు సమర్పించాను. మిక్కిలి వినయ విధేయతముతో బాబా దగ్గర కూర్చుని ఇట్లా ప్రార్థించాను. కష్టదశలోనున్న వారు అనేక మందిని దర్శనముకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడేదవు. ఈ సంగతి విని నీ పాదములను ఆశ్రయించి తిని కనుక దయించి నాకు ఆశాభంగము కలుగజేయము. బాబాకు 5 రూపాయలు దక్షిణ ఇవ్వవలని రతాంజీ తన మనసులో దలచెను. బాబా అతనిని 5 రూపాయలు దక్షిణ కోరి అతడు పైకము నిచ్చినంతలో తనకు 3, 14, 0 ఇంతకు పూర్వం ముట్టినని కానా మిగిలిన ఈ 1, 2, 0 మాత్రమే ఇవ్వమనెను. ఇది విని రతాంజీ మిగులు ఆశ్చర్యపడేను. బాబా ఆడిన మాటలను రతాంజీ గ్రహించలేకపోయాను. కానీ బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చాను. తాను వచ్చిన పని ఎంతయు బాబాకు విన్నవించి తనకు పుత్ర సంతానము కలుగజేయమని వేడాను. బాబా మనసు కరిగేను. దిగుల పడకు, నీకు కీడు రోజులు ముగిసినవి. అల్లా నీ మనసులోని కోరిక నెరవేర్చునని చెప్పాను. బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతాంజీ నాందేడుకు వచ్చాను. దాసగుణకు షిరిడీలో జరిగిన వృత్తాంతమంతయు తెలిపాను. అంతయు సవ్యముగా జరిగిననియు బాబా దర్శనము వారి ఆశీర్వాదము ప్రసాదము లభించిననియు ఒక్కటి మాత్రమే తనకు బోధపడని సంగతి గలదని నేను తమకు అంతకు ముందే 3, 14 చిన్న ముట్టినని బాబా ఆడిన మాటలకు కర్తమేమని దాసగుణ అని అడిగాను. ఇంతకు మునుపు నేనెప్పుడు షిరిడీకి వెళ్ళి ఉండలేదే. నా వల్ల బాబాకు 3 రూపాయల 14 అనాల ఎట్లు ముట్టెను. అది దాసగుణకు కూడా యొక్క చిక్కు సమస్యగా తోచాను. దాన్ని గూర్చి కొంతసేపు ఆలోచించాను. కొంతకాలమైన పిమ్మట అతనికే దాని వివరమంతయు తట్టెను. మౌలానా సాహెబ్ను మహాత్ముని రతాంజీ అంతకు మునుపు సత్కరించిన విషయం జ్ఞాపకము వచ్చాను. నాందేడులో మౌలానా సాహెబ్ గురించి తెలియని వారు లేరు. వారు నెమ్మదైన యోగి. రతాంజీ షిరిడీకి పోవ నిశ్చయించగానే ఆ మౌలానా సాహెబ్ రతాంజీ ఇంటికి వచ్చాను. ఆనాటి ఖర్చు సరిగ్గా 3 రూపాయల 14 అనాలు అగుట చూసి అందరూ ఆశ్చర్యపడి అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టపడినది. వారు షిరిడీలో ఉన్నప్పటికీ దూరంలో నేమి జరుగుచుండేనో వారికి తెలియజుండెను. లేనిచో మౌలానా సాహెబ్కి ఇచ్చిన 3 రూపాయల 14 అనాల సంగతి బాబాకి ఎట్లు తెలియగలదు. వారిద్దరు ఒక్కటే గ్రహించిరి. దాసగుణ చెప్పిన సమాధానంకు రతాంజీ సంతృష్టి చెందాను. అతనికి బాబా యందు స్థిరమైన నమ్మకము కలిగాను. భక్తి హెచ్చాయను. కొద్ది కాలము పిమ్మట అతనికి పుత్ర సంతానము కలిగాను. ఆ దంపతులు ఆనందము మితి లేకుండేను. కొన్నాళ్ళకు వారికి 12 సంతానము కలిగిరి. వారి 4 మాత్రం బ్రతికిరి. ఈ అధ్యాయం చివర హరి వినాయక సాటే అనేవాడు తన మొదటి భార్య కాలము చేసిన పిమ్మట 2వ వివాహము చేసుకున్నచో పుత్ర సంతానము కలుగునని బాబా ఆశీర్వదించిన కథ కలదు. అట్లే ఆ 2వ భార్య వచ్చిన పిమ్మట వారికి 2 కుమార్తెలు కలిగిరి. అతడు నిరుత్సాహం చెందెను. కానీ బాబా మాటలు ఎన్నటికీ అసత్యముగా నేరవు. మూడవసారి అతనికి కొడుకు పుట్టెను. ఇట్లు బాబా వాక్యము నిజమైనది. అంతన అతడు మిక్కిలి సంతృష్టి చెందెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. దక్షిణ మీమాంస దక్షిణ గూర్చి గుప్తముగా చెప్పి ఈ అధ్యాయమును ముగించెదము. బాబా తమను చూచుటకు వెళ్ళిన వారి వద్ద నుండి దక్షిణ పుచ్చుకొనుట అందరికీ తెలిసిన సంగతి. బాబా ఫకీరైనచో వారికి దేనియందు అభిమానము లేకున్నచో వారు దక్షిణ ఎందుకు అడగవలెను? వారు ధనములైన కాక్షించవలనని ఎవరైనా అడగవచ్చును. దీనికి పూర్తి సమాధానమిది.
మొట్టమొదట బాబా ఏమీ పుచ్చుకొనేటివారు కారు. కాల్చిన అగ్గిపుల్లలను జాగ్రత్త పెట్టుకొని జేబులో వేసుకునేటివారు. భక్తులను కానీ తదితరులను కానీ బాబా ఏమీ నడిగేటివారు కారు. ఎవరైనా ఒక కాని కానీ 2 కానులు కానీ ఇచ్చినచో వానితో నూనె పొగాకు కొనేటివారు. బీడీ గాని చిలుము గాని పీల్చేవారు. రిక్తహస్తములతో యోగులను చూడరాదని కొందరు 1 గాని 2 గాని పైసలను బాబా ముందర పెట్టేవారు. ఒక కాని ఇచ్చినచో బాబా జేబులో నుంచుకునేటివారు. అర్ధాన అయినచో తిరిగి ఇచ్చేటివారు. బాబా కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తరువాత అనేక మంది బాబా దర్శనమునకై గుంపులు గుంపులుగా రాజొచ్చిరి. అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచుండెను. దేవుని పూజ యందు బంగారు నాణెము లేనిచో ఆ పూజ పూర్తి కాదు అని వేదము చెప్పుచున్నది. దేవుని పూజ యందు నాణెం అవసరమైనచో యోగుల పూజలో మాత్రమేల ఉండరాదు. శాస్త్రములో కూడా నేమని చెప్పబడినదో వినుడు. భగవంతుని, రాజును, యోగిని, గురుని దర్శించుటకు పోవునప్పుడు రిక్తహస్తములతో పోరాదు. నాణెము గాని డబ్బు గాని సమర్పించవలెను. ఈ విషయము గూర్చి ఉపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచెదము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శరత్ బాబూజీ కీ జై. బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు, మానవులకు, రాక్షసులకు దా అను అక్షరమును బోధించాను. ఈ అక్షరం వల్ల దేవతలు దమమ అనుభవించవలని గ్రహించిరి. మానవులు ఈ అక్షరంను దానంగా గ్రహించిరి. రాక్షసులు దీనిని దయ అని గ్రహించిరి. దీనిని బట్టి మానవులు దానం చేయవాలనే నియమం ఏర్పడను. తైత్తరీయోపనిషత్తు దానము మొదలైనటువంటి సుగుణాలను అభ్యసించమని చెప్పును. దానము గట్టి విశ్వాసంతోనూ, ధారాళంగాతోనూ, అణుకవుతోనూ, భయంతోనూ, కనికరంతోనూ చేయవలెను. భక్తులకు దానం గురించి బోధించుటకు, ధనమునందు వారికి గల అభిమానం పోగొట్టుటకు, వారి మనములను శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను. కానీ ఇందులో ఒక విశేషం ఉన్నది. బాబా తాము పుచ్చుకున్న దానికి 100 రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుచుండెను. ఇట్లా అనేక మందికి జరిగాను. దీనికి ఒక ఉదాహరణ. గణపతిరావు బోడస్ అను ప్రముఖ నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడిగి ఉండట చేత ధనము ఉంచుకొని సంచి తీసి బాబా ముందర కుమ్మరించెను. దీని ఫలితంగా ఆనాటి నుండి తన జీవితంలో ధనంకి ఎట్టి లోటు లేకుండానని రాశాను. ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడస్కు దొరుకుచుండెను. బాబా దక్షిణ అడిగినప్పుడు ధనమే ఇవ్వనక్కర్లేదని అర్థం కూడా పెక్కు సంఘటనల వలన తెలియచేయుచున్నది. దీనికి 2 ఉదాహరణలు. 1, బాబా 15 రూపాయలు దక్షిణ ఇవ్వమని ప్రొఫెసర్ జీజీ నార్కేని అడగగా అతడు తన వద్ద దమ్మిడి లేదని, దానికి బాబా ఇట్లనెను, నీ వద్ద ధనము లేదని నాకు తెలియను, కానీ నీవు యోగ వాసిష్టం చదువుతున్నావు కదా, దాని నుంచి నాకు దక్షిణ ఇవ్వము. దక్షిణ అనగా ఇచ్చుట, గ్రంథము నుంచి నేర్చుకొనిన విషయాలు జాగ్రత్తగా హృదయంలో దాచుకొనిట అని అర్థం. ఇంకోసారి తర్కడ్ భార్యను 6 రూపాయలు దక్షిణ ఇవ్వమని బాబా అడిగాను. తన వద్ద పైకం లేకున్నట్టుచే ఆమె మిగిలి చిన్నబోయాను. అప్పుడు అక్కడే ఉన్న ఆమె భర్త బాబా వాక్కులకు అర్థం చెప్పాను. తన 6 శత్రువులు కామ, క్రోధ, లోభాలు తమకు పూర్తిగా సమర్పించవలనని బాబా భావమని అతనికి తన భార్యకు వివరించాను. దానికి బాబా పూర్తిగా సమ్మతించాను. బాబా దక్షిణ రూపంగా కావలసినంత ధనమును వసూలు చేసినప్పటికీ దానంతయో వారు ఆనాడే పెంచిపెట్టుచుండేది. ఆ మరుసటి దినము బాబా మామూలు పేద పకీరు అవుచుండెను. 10 సంవత్సరాల కాలం వేల కొలది రూపాయలు దక్షిణ రూపంగా పుచ్చుకొనిన బాబా మహాసమాధి చెందినాటికి 7 రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలెను. 1000 ఏళ్ల బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానమును, త్యాగమును నేర్పుట కొరకే. దక్షిణ గురించి ఇంకొక వర్ణన. బివి దేవ్ ఠాణా నివాసి, ఉద్యోగ విరమణకు చెందిన మమల్తదారు, బాబా భక్తుడు. దక్షిణ గురించి ఆయన శ్రీ సాయిలీల మాసిక పత్రికలో ఇట్లు రాసి ఉన్నారు. బాబా అందరినీ దక్షిణ అడుగువారు కారు. అడగకుండా ఇచ్చినచో ఒక్కొక్కప్పుడు పుచ్చుకొనిడేవారు, ఇంకొకప్పుడు నిరాకరించేవారు. బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండెను. బాబా అడిగినచో ఇచ్చేదమని వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకొనిడేవారు కారు. తనకు ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరైనా దక్షిణ ఇచ్చించో బాబా దాన్ని ముట్టేవారు కారు. ఎవరైనా దక్షిణ తన ముందు ఉంచినచో దాన్ని తిరిగి తీసుకుపోమనుచుండేరి. బాబా అడిగేది దక్షిణ పెద్ద మొత్తం కానీ చిన్న మొత్తం కానీ భక్తుల కోరికలు, భావము, వసతిని బట్టి ఉండెను. స్త్రీలు, పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను. వారు అందరినీ ధనుకులను గాని అందరూ బీదలను గాని దక్షిణ అడగలేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. తాము అడిగిన దక్షిణను ఈయన వారిపై బాబా కోపించి ఉండలేదు. ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపినచో తెచ్చిన వారు దాన్ని మరచినప్పుడు వారికి దానిని గూర్చి జ్ఞప్తికి తెచ్చి
ఆ దక్షిణను పుచ్చుకొనివారు. ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకొని మనచుండేవారు. దీనివలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము కనిపించుచుండెను. అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావలసిన దానినే ఎంచుకొని మిగిలిన దాన్ని తిరిగి ఇచ్చివేయుచుండేరి. ఒక్కొక్కప్పుడు భక్తులను దానికంటే ఎక్కువగా ఇవ్వమనుచుండువారు. లేదన్నచో ఎవరి వద్దనైనా బదులు పుచ్చుకొని గాని అడిగి తీసుకొని గాని ఇవ్వమనుచుండేరి. కొందరి వద్ద నుంచి ఒకే రోజు 3-4 సార్లు దక్షిణ కోరుచుండరి. దక్షిణ రూపముగా వసూలైన పైకము నుంచి బాబా కొంచెము మాత్రమే చిలుమునకు ధుని కొరకు ఖర్చు పెట్టుచుండరి. మిగతా దానినంతయు బీదలకు దానము చేయుచుండేవారు. 50 రూపాయల మొదలు 1 రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యము దానము చేయుచుండువారు. షిరిడి సంస్థానంలో ఉన్న విలువైన వస్తువులన్నీయు రాధాకృష్ణమాయి సలహా చేయి భక్తులు తెచ్చి ఇచ్చిరి. ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టెడివారు. నానాసాహెబ్ చందర్కర్తో తన ఆస్తి అంతయు ఒక కౌపేనము, ఒక విడిగుడ్డ, ఒక కఫ్ని, ఒక తంబిరేలు, గ్లాసు మాత్రమే అని అయినప్పటికీ భక్తులు అనవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని అనుచుండేవారు. మన పారమార్థికమునకు ఆటంకములు 2 కలవు. మొదటిది స్త్రీ, రెండవది ధనము. షిరిడిలో బాబా ఈ 2 సంవత్సరంలో నియమించి ఉన్నారు. అందొకటి దక్షిణ, రెండవది రాధాకృష్ణమాయి. తన భక్తులు ఈ రెండింటిని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకై బాబా వీరిని నియమించెను. భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకొని బడికి అంటే రాధాకృష్ణమాయి గృహమునకు పంపుచుండిరి. ఈ 2 పరీక్షలకు తట్టుకొనచో అనగా కనకమందు కాంతయందు అభిమానము పోయినదని నిరూపించినప్పుడే బాబా దయ వలన ఆశీర్వాదము వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమగుట దృఢపడుచుండెను. భగవద్గీతలోను ఉపనిషత్తులలోను పవిత్రమైన స్థలమందు పవిత్రునికి ఇచ్చిన దానము ఆ దాత యొక్క యోగక్షేమములకు అధికముగా తోడ్పడనని ఉన్నది. షిరిడీ కన్నా పవిత్ర స్థలమేది? అందున్న దైవము సాయిబాబా కన్నా మిన్న ఎవరు? 14వ అధ్యాయము సంపూర్ణము. శ్రీ సద్గురు శ్రీ సాయినాథారమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 15వ అధ్యాయము. నారదీయ కీర్తన పద్ధతి. చోల్కరు చక్కెర లేని తేనీరు 2 బలులు. 6వ అధ్యాయంలో షిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము ఎట్లు ప్రారంభమయ్యను? ఆ సమయంలో హరిదాసును తెచ్చుట ఎంత కష్టముగా నుండెడిది. తొదుకు ఆ పనిని దాసుగణ మహారాజు నిర్వహించినట్లు బాబా శాశ్వతముగా నియమించుట, దానిని ఇప్పటి వరకు దాసుగను జయప్రదముగా నడుపుట అనున్నవి చదువులలో జ్ఞాపకం ఉంచుకొనియే ఉందురు. ఈ అధ్యాయంలో దాసుగను హరికథలను ఎట్లు చెప్పువారో వర్ణింతుము. నారదీయ కీర్తన పద్ధతి. సాధారణముగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరకాలు వేసుకొనిదురు. తలపైని పాగా కానీ, పేట అంటే ఒక విధమైన ఎర్రని మహారాష్ట్రపు టోపీ కానీ, పొడవైన కోటు, లోపల చొక్కా, పైన ఉత్తరీయము, మామూలుగా ధరించే దోవతిని కట్టుకొనిదురు. ఈ ప్రకారముగా దుస్తులు ధరించి షిరిడిలో హరికథ చెప్పుటకై దాసుగను తయారయ్యను. బాబా సెలవు పొందుటకై మసీదుకు పోయెను. బాబా అతనితో, ఏమో ఈ పెళ్లి కొడక, ఇంత చక్కగా ముస్తాబా ఎక్కడికి పోవుచున్నావు అనెను. హరికథ చెప్పుటకు పోవుచున్నానని దాసుగను జవాబిచ్చెను. అప్పుడు బాబా ఇట్లనెను, దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు? కోటు, కండువా, టోపీ మొదలైనవి ముందర వెంటనే తీసి పారవేయము. శరీరముపై ఈ అలంకారాలన్నీ ఎందుకు? వెంటనే దాసుగను వాటన్నిటినీ తీసి బాబా పాదముల వద్ద నుంచెను. అప్పటి నుండి హరికథ చెప్పినప్పుడు వారిని దాసుగను ఎన్నడూ ధరించలేదు. నడుము మొదలు తల వరకు ఏమీ వేసుకునేది వారు కాదు. చేతిలో చిరుతలు, మెడలో పూలమాల మాత్రమే ధరించేవాడు. ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకము. నారద మహర్షియే హరికథలు ప్రారంభించిన వారు. వారు తలపైని శరీరముపైన ఏమీ తొడిగడి వారు కాదు. చేతి యందు వీణను ధరించి ఒక చోటు నుంచి మరొక చోటుకు హరినామ సంకీర్తన చేయుచూ పోవారు. చోల్కరు చక్కెర లేని తేనీరు. పూనా, అహ్మద్నగర్ జిల్లాలలో బాబాను గూర్చి అందరికీ తెలియను కానీ
నానా సాహెబ్ చందర్కర్ ఉపన్యాసముల వల్లను దాసగను హరికథల వల్లను బాబా పేరు కొంకణ దేశమంతయు ప్రాకెను. నిజముగా దాసగను తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయమునర్చెను. హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులుండును. కొందరు హరిదాసు గారి పాండిత్యమునకు సంతసించెదరు, కొందరికి వారి నటన, కొందరికి వారి పాటలు, కొందరికి హాస్యము, చమత్కారము, సంతసము కలుగజేయును. కథాపూర్వమున దాసుగారు సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు, అసలు కథను వినుటకు కొందరు వచ్చెదరు. వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని యందు గాని యోగుల యందు గాని ప్రేమ విశ్వాసములు కలుగును. కానీ దాసుగుని యొక్క హరికథలు విను వారుల మనసులపై కలుగు ప్రభావము అతి సమ్మోహనకరంగా ఉండెను. ఇచ్చట నాకు ఉదాహరణము చెప్పేదను. ఠాణాలోనున్న కౌపీన ఈశ్వరాలయంలో ఒకనాడు దాసుగణ మహారాజ్ హరికథ చెప్పుచు సాయి మహిమను పాడుచుండెను. కథను వినుటకు వచ్చిన వారిలో చోల్కర్ అనునతుడుండెను. అతడు పేదవాడు. ఠాణా సివిల్ కోర్టులో గుమస్తాగా పనిచేయుచుండెను. అతడు దాసుగణ కీర్తన విని శ్రద్ధగా వినెను. వాని మనస్సు కరిగెను. వెంటనే అక్కడికక్కడే మనసునందు బాబాను ధ్యానించి ఇట్లు మొక్కుకొనెను. బాబా, నేను పేదవాడను. నా కుటుంబమునే నేను పోషించుకొనలేకున్నాను. మీ అనుగ్రహము చేత సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణుడై స్థిరమైన ఉద్యోగం లభించినచో నేను షిరిడీకి వచ్చేదను. నీ పాదములకు సాష్టాంగ నమస్కారములు చేసేదను. నీ పేరున కలకండ పంచిపెట్టెదను. బాబా కృపచే చోల్కరు పరీక్షలో పాస్ అయ్యను. స్థిరమైన ఉద్యోగము దొరికెను. కనుక మొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చనుచో అంత బాగుండును అనుకునేను. చోల్కరు పేదవాడు. వాని కుటుంబము చాలా పెద్దది. కనుక షిరిడి యాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకొనలేకుండెను. ఎవరైనా పర్వత శిఖరమునైనా దాటవచ్చును, కానీ బీదవాడు తన ఇంటి గడపనే దాటలేదని కదా లోకోక్తి. చోల్కరు కటిలైన శ్రీ సాయి మొక్కును త్వరలో చెల్లించవలసినని ఆతురత కలిగెను. కావున తన సంసారమునకు ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగిల్చవలని నిశ్చయించుకొనెను. తేనీటిలో వేయు చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించెను. ఈ విధముగా కొంత ద్రవ్యమును మిగిల్చిన పిమ్మట షిరిడీకి వచ్చి బాబా పాదములపై పడెను. ఒక టెంకాయ బాబాకు సమర్పించెను. తాను మొక్కుకున్న ప్రకారము కలకండ పంచిపెట్టెను. తన మనసులోని కోరికలనియు ఆనాడు నెరవేరివనియు తనకు ఎంతయో తృప్తిగా నున్నదనియు బాబాతో చెప్పెను. చోల్కరు బాబాసాహెబ్ జోగు గృహమందు దిగెను. అప్పుడు వీరిరువురు మసీదులో నుండిరి. ఇంటికి పోవుటకై వారు లేచి నిలువగా బాబా జోగుని పిలిచి ఇట్లనెను. ఈ అతిథికి టీ కప్పులలో విరిగా చక్కెర వేసి ఇమ్ము. ఈ పలుకులలోని భావమును గ్రహించిన వాడై చోల్కరు మనస్సు కరిగెను. అతడు ఆశ్చర్యమగ్నుడయ్యెను. వాని కండ్లు బాష్పములచే నిండెను. తిరిగి బాబా పాదములపై పడెను. జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర ఎక్కువగా కలుపుట అను దాని భావము ఏమై ఉండినా అని యోచించెను. బాబా తన పలుకులనే చోల్కరు మనసునందు భక్తి నమ్మకములను కలుగజేయవలనని ఉద్దేశించెను. వాని మొక్కు ప్రకారము తనకు రావలసిన కలకండ చక్కెర ముట్టినదనియు తేయాకు నీళ్లతో చక్కెరను ఉపయోగించకపోవటయను రహస్య మనోనిశ్చయమును చక్కగా కనుగొననియు చెప్పెను. బాబా ఇట్లు చెప్పనొదంగెను. నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవుళ్ళు మీ చెంత నుండెదను. నా దేహము ఇచ్చట నున్నప్పటికీ సప్త సముద్రముల కవ్వల మీరు ఏమి చేయుచున్న పనులు నాకు తెలియను. ప్రపంచమున మీకిచ్చ వచ్చిన చోటుకు పోవుడు నేను మీ చెంతనే ఉండేదను. నా నివాస స్థలము మీ హృదయమునందే గలదు. నేను మీ శరీరములోనే ఉన్నాను. ఎల్లప్పుడూ మీ హృదయములలోనూ సర్వజన హృదయములందు గల నన్ను పూజింపుడు. ఎవ్వరు నన్ను ఈ విధముగా గుర్తించెదరో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు. బాబా చోల్కర్కి ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా బోధించినో గదా. 2 బలులు. ఈ అధ్యాయమును 2 బలుల కథతో ముగించెదను. ఒకనాడు బాబా మసీదులో కూర్చుని ఉండెను. ఒక భక్తుడు బాబా ముందర కూర్చుని ఉండెను. బల్లి టిక్కుటిక్కుమని పలికెను. కుతూహలమునకై ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమని బాబాను అడిగెను. అది శుభశకునమా లేక అశుభమా అని ప్రశ్నించెను. తన చెల్లెలు ఔరంగాబాద్ నుండి తనను చూచుటకు వచ్చునని ఆ బల్లి ఆనందించుతున్నదని బాబా పలికెను. భక్తుడి నిర్గాంతపోయి కిమ్మనక కూర్చునెను. బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకుండెను. కొంత తడవైన పిమ్మట ఔరంగాబాద్ నుండి ఎవరో గుర్రముపై బాబా దర్శనమునికై షిరిడీకి వచ్చిరి. అతడింకనూ కొంత దూరము పోవలసి ఉండెను. కానీ
వాని గుర్రం ఆకలిచే ముందుకు పోలేకుండెను. గుర్రమునకు ఉలవలు కావలసి ఉండెను. తన అందరూ చూచుచుండగా గోడనెక్కెను. ప్రశ్నించిన భక్తునికి అదంతయు జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పెను. వెంటనే ఆ బల్లి తన సోదరు వద్దకు సంతోషంతో పోయాను. చాలా కాలము పిల్లల పిమ్మట అక్క చెల్లెండ్రు కలుసుకొనిరి. ఒకరినొకరు కౌగిలించుకుని ముద్దుడెకునిరి. గుండ్రముగా తిరుగుచూ అధిక ప్రేమతో నాడిరి. షిరిడి ఎక్కడా, ఔరంగాబాద్ ఎక్కడా? గుర్రపు రౌతు ఔరంగాబాద్ నుండి బలిని తీసుకుని షిరిడికి ఎట్లు వచ్చెను? రాబోయే ఇద్దరు అక్క చెల్లెండ్రు కలియుదురని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగను? ఇదంతయు బహు చిత్రముగానున్నది. ఇది బాబా సర్వజ్ఞుని నిరూపించుతున్నది. ఉత్తర లేఖనము. ఎవరైతే ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణం చేసేదరో వారు కష్టములన్నయు శ్రీ సాయినాథుని కృపచే తొలగను. 15వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत सारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत सारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गनों कहे अब क्या बोलूं,
थक गए मेरी रचना। दास गणों कहे अब क्या बोलूं, थक गए मेरी रचना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहम नजर कर अब मोर साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहम नजर कर मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानो, मैं ना जानो, मैं ना जानो अल्लाह इलाही। रहम नजर कर, रहम नजर कर अब मोर साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहम नजर कर खाली जमाना मैंने गमाया, खाली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहम नजर कर, रहम नजर कर अब मोर साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहम नजर कर अपने मस्जिद का झाड़ू गनो है, अपने मस्जिद का झाड़ू गनो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहम नजर कर, रहम नजर कर अब मोर साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहम नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा
Sai Baba, Sai